హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన టాపిక్ వచ్చేసి రాయలసీమ స్పెషల్ నాటుకోడి ఎక్కడ తక్కువగా చిక్కుతాయి అనే విషయాన్ని ఈరోజు అయితే మీతో నేను చర్చించబోతున్నాను. ఈ నాటుకోళ్ళు అనేటివి ఎక్కడైతే తక్కువ చిక్కుతాయి అనే విషయాన్ని మనం ఈరోజు తెలుసుకున్నాం. మనం ఈరోజు వచ్చేసి నార్పల మండలం, నార్పల అయితే గ్రామం కూడా నార్పలే, ఇక్కడే ఉన్నాము. కేసేపల్లికి ఒక 2 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. నార్పల్లికి ఒక 5 కిలోమీటర్స్ దూరంలో అబోలో ఉన్నాం మనం. ఓకే, ఇప్పుడైతే ఈయన లోపలికి వెళ్దాం. జామ తోటలు చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి. చూస్తున్నారా? అక్కడ కనిపిస్తుంది కదా, అదే షెడ్డు, కోళ్ళ షెడ్డు. మనమైతే లోపలికి వెళ్ళడానికి అయితే ట్రై చేద్దాం. ఈ కోళ్ళ ఓనర్ పేరు వచ్చేసి రాఘవ. ఓకేనా ఫ్రెండ్స్, లోపలికి అయితే వెళ్దాము. ఇక్కడ కొంతమంది అయితే వర్క్ చేస్తున్నారు లోపల. మనం ఈ వల ఉంది కదా, ఈ నెట్ను దాటుకొని మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకంటే పాములు తేలు రాకుండా నెట్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. లోపలికి అయితే వెళ్దాము. చూస్తున్నారు కదా, అంతా పెద్ద రేణు పనులు ఉంటాయి కదా, అదే గంగిరేణి పనులు అంటారు కదా, ఆ తోటలోకి అయితే మనం వచ్చాము. ఇక్కడే ఈ కోళ్ళ ఫార్మ్ అయితే ఏర్పాటు చేశారు. చూస్తున్నారు కదా. పిలిచాను, బయటకు వస్తున్నాడు. మనం కోళ్ళు చూపించమంటే కొన్నిటిని అయితే బయట తీసుకొస్తున్నారు. అంతలోపు మీకు తోటనైతే చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, అన్నీ అయితే మాగిపోయినాయి. మీరు చూస్తున్నారు కదా, విపరీతమైన మాగిపోయినాయి. అయితే చాలా అంటే చాలా బాగుంది. మీరు చూస్తున్నారు కదా, ఇవి నాటుకోళ్ళు. అక్కడ ఇంకా చాలా లోపల చాలా ఉన్నాయన్నమాట. ఇప్పుడైతే ఇక్కడ కోళ్ళు పెంచుతున్నారు. లోపల అయితే షెడ్ లాగా అయితే ఇక్కడ పెంచుతున్నారు. వీళ్ళంతా ఇక్కడ వర్క్ చేసేవాళ్ళు అనమాట. లోపల దానా అంతా వేస్తున్నారు. చూస్తున్నారు కదా, లోపల షెడ్ కూడా ఎంత నీట్గా ఉందంటే బాదంతో చేసేసిన బాదం గడ్డి అంటారు కదా, దాంతో మీరు కూడా ఎవరైనా నాటుకోళ్ళు పెంచే వాళ్ళు ఉంటే ఈ వీడియోని ఒకసారి చూడండి. ఎలా కోళ్ళను పెంచాలనేది మీకు అర్థమవుతుంది. ఇలాంటి వీడియోలు ఇంకా నేను చాలా చేస్తాను. ప్రతి ఒక్కరూ చూసి లైక్ చేయండి. లైక్ చేస్తేనే మన ఛానల్ అనేది గ్రోతింగ్ ఉంటుంది. ప్లీజ్ లైక్ చేయండి. చూస్తున్నారు కదా కోళ్ళు. ఇక్కడ సేలం కోళ్ళు కూడా ఉన్నాయి. ఇప్పుడైతే రాఘవ దగ్గరికి అయితే మనం వెళ్తాము. కోళ్ళ గురించి అయితే అతను ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నాడు. అతను ఏం చెప్తున్నాడు అంటే, ఇక్కడ కోళ్ళు 250 నుంచి స్టార్టింగ్ అంటున్నాడు ఫర్ కేజీ. ఇంకా ఇక్కడ చూపిస్తున్నా అంటున్నాడు. వెళ్తున్నాడు. అంత స్పీడ్గా పరిగెత్తుతున్నాడు అనేసి మీరు అనుకోవద్దండి. అతను నడవడికే అంత ఉద్రేకపడుతున్నాడు చాలా. యూట్యూబ్లో వీడియో చేయమని అడిగాడు, అందుకే చేస్తున్నాను నేను ఈ వీడియో. చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి 250 స్టార్టింగ్. చికెన్ నెంబరు కేవలం వచ్చేసి నాటుకోళ్ళు మాత్రం తీసుకొని వెళ్ళాలి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లైక్ మాత్రం కంపల్సరీ చేయండి ఫ్రెండ్స్. అప్పుడు లైక్ చేస్తేనే మా ఛానల్ అనేది గ్రోతింగ్ ఉంటుంది. ఇలాంటి వీడియోస్ కాకుండా ప్రతి ఒక్క వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అంటే వచ్చేసి స్పోర్ట్స్ గురించి కానీ, తర్వాత వచ్చేసి కళల గురించి కానీ, తర్వాత హిందూ మైథాలజీ కానీ, ఇలాంటి ఎన్నో వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.